బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం చంద్రబాబు ముంబైలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి గాను చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్నారు. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణలో ఆయన చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా పురస్కారం దక్కనుంది. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు ముంబైలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి గాను చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్నారు. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణలో ఆయన చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కనుంది. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు ముంబైలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి గాను చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. పాలనా పరంగా సంస్కరణ అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకుని ముందుకు వెళ్తారో మనమంతా కూడా మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏదైతే ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించినటువంటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్నారు. ఆ అవార్డును అందుకునేందుకు ఈరోజు చంద్రబాబు ముంబైకి వెళ్తున్నారు. ముంబైకి ఈ రోజు మధ్యాహ్నం 12:50 ఏదైతే ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తారు. 2:40 ముంబైకి చేరుకుంటారు. అనంతరం 5:25 దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని 9:30 వరకు ఈ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు. 9:50 ముంబై నుంచి తిరుగు ప్రయాణమై ఇటు చంద్రబాబు నాయుడు ఇటు ఢిల్లీ నుంచి ముంబై నుంచి రాబోతూ ఉన్నారు. మొత్తంగా దీనికోసం అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించి ఒక పక్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రదానం చేయనుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మకమైనటువంటి విధానాల ద్వారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలోనే కాదు దేశానికి సంబంధించి కూడా
చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు విలువైన సూచనలు ఇస్తూ ఉంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు పోషిస్తున్నటువంటి పాత్రకి ఎకనామిక్స్ టైమ్స్ దీనికి సంబంధించి కూడా జ్యూరీ కూడా కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే దగ్గర 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా విజయం సాధించాడో మనం అంతా కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి అడుగులకు సంబంధించి ఈ అవార్డు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడిని మరొకసారి ప్రపంచ స్థాయిలో నిలిపే విధంగా కూడా ఉండబోతుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.